నేటి తరములో కొందరి క్రైస్తవుల స్వభావాన్ని తెలియజేసే వీడియో ఇది. ఉదాహరణతో కూడిన ఈ వీడియోలో ఒక తండ్రి తన కుమారుని ఒక బరువైన మూటను చేతిలో ఒక సంచి మోస్తూ సైకిల్ని నడిపించడం మనం చూస్తాం. ఎగ్జాంపుల్గా తన కుమారుడు బరువైన మూట చేతిలో సంచి ధర్మశాస్త్రం అని మనం అనుకుంటే, ఆ బరువైన భారమైనటువంటి ధర్మశాస్త్రముతో ఆ వ్యక్తి తన జీవనాన్ని కొనసాగిస్తున్న క్రమంలో అక్కడ ఉన్న మరో వ్యక్తి క్రొత్త నిబంధన లేక క్రీస్తు వచ్చి ఆ బరువును దించినా గాని ఆ తండ్రి అదే అజ్ఞానంతో మరింత బరువుగా దానిని మోశారు తప్ప సులువైన క్రొత్త నిబంధన మార్గాన్ని ఆయన గ్రహించలేదు. ఆ ధర్మశాస్త్రం యొక్క బరువు నుండి బయటికి వచ్చామనే ఆలోచన చేయక అదే ముసుగులో బ్రతుకుచున్నాడు. అలాగే క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నెరవేర్చానని, దానిని కొట్టివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేశానని, ఆ కొట్టివేసిన దాని స్థానంలో రెండవ దాన్ని స్థిరపరుస్తానని చెప్పినటువంటి క్రీస్తు మాట మనము లెక్క చేయకుండా ఇప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలలో మనము శాపగ్రస్తులవుతామని, గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండలేమని, క్రీస్తులో నుండి విడిపోతామని, కృపలో నుండి తొలగిపోతామని గ్రంథం చెబుతుంది. ఆలోచించండి.